గఫూర్ గారు ఇంతకు ముందు మాట అన్నారు నవనగరాలు అనేటువంటి అంశాల కంటే కూడా ముందు ప్రాధాన్యతల్లో ప్రయారిటైజ్ చేసుకోవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. వన్స్ ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగే ఆస్కారం ఉంది. గఫూర్ గారు ఇట్ ఈస్ అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇట్ ఈస్ ఎ పార్ట్. దట్స్ ఇట్. నవనగరాలు అనేది అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇట్ ఈస్ ఓన్లీ. సార్ మురళి అంటే 9 వేరే వేరే సిటీస్ కాదు. ఈ 9 వేరే సిటీలు కట్టేస్తారు. ఇదేది కాదు. ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్. ఎందుకంటే మనం అవి ఒక క్లస్టర్స్ గా ఉంటాయి. ఇప్పుడు జ్యుడిషియల్ సెక్టర్ ఉంది, జస్టిస్ సిటీ అని ఒకటి ఉంది. అది కోర్ట్ రిలేటెడ్ జ్యుడిషియరీ రిలేటెడ్ యాక్టివిటీ అక్కడ ఫోకస్ అవుతుంది. అదొక క్లస్టర్. ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ అని ఒకటి వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ. అక్కడ ఆ రంగానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ యూనిట్స్ కానీ ఆఫీసెస్ కానీ వస్తాయి. అట్లాగే గవర్నమెంట్ కాంప్లెక్స్, గవర్నమెంట్ సిటీ ఒకటి ఉంది, గవర్నమెంట్ సంబంధించి వస్తాయి. రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి, టూరిజం ఇది ఉంటుంది. ఇది డిఫరెంట్ క్లస్టర్స్. ఇదంతా ఓవరాల్ పార్ట్ ఆఫ్ ద మాస్టర్ ప్లాన్. ఇదేమి వేరే 9 కొత్త నగరాలు లేకపోతే వేరే వేరే నగరాలు కాదు. ప్రపంచానికి మంచిగా తెలియజేయడానికి ప్రొజెక్ట్ చేయడానికి. అదేదో నగరాలు అంటే నగరాలు కాదు, అది ఒక సెపరేట్ క్లస్టర్స్. అక్కడ ఆ ఏరియాలో ఆ పర్టికులర్ ఇష్యూ మీద ఫోకస్ పెట్టడం కోసం అంటారు. ఒక్క నిమిషం అయితే నాగభూషణ్ రియాక్ట్ అవుతారు. నాగభూషణ్ గారు సార్ అది కాదు. ఇందాక గఫూర్ గారు నేను అనేది ఏంటంటే ఆయన ఏమన్నారంటే 9 నగరాలు టైం వేస్ట్. నేను మీకు వెరీ సింపుల్ సార్. చైనాలో నేను బీజింగ్ అండ్ షాంఘై వెళ్ళాను. వాళ్ళకి 30 సంవత్సరాలు అడ్వాన్స్గా కంట్రీని రోడ్లు కానీ ఎయిర్పోర్ట్స్ కానీ పోర్ట్స్ కానీ కట్టేశారు. అంటే 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎంత ట్రాఫిక్ వస్తే ఏంటి ప్లాన్ అనేది. కనీసం మనకి భారతదేశంలో బాంబే, చెన్నై, అదేవిధంగా ఈ సిటీలు పెంచడానికి లేదు. ఒక పక్కన సముద్రం చెన్నైకి కానీ బాంబేకి కానీ, కలకటాకి అదే పరిస్థితి. ఢిల్లీ ఉందంటేనేమో పూర్తిగా చుట్టూతా పొల్యూషన్ అయిపోయింది ఒక పక్కన. సో కనీసం ఈ సిటీ ఏంటంటే ఇందాక సూర్య గారు చెప్పినట్టుగా మనం మెడికల్ హబ్ అని లేకపోతే కోర్ట్స్కి సంబంధించి గవర్నమెంట్ ఇది అందులో ఒక భాగం అంతే. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నామంటే వంకాయ కూర, బెండకాయ పులుసు, లేకపోతే పెరుగు, మజ్జిగ, లేకపోతే పచ్చడి, ఎలాగో ఒక క్యాపిటల్ అనేది ఒక ఇదివరకంటే మనం అట్లా అనుకోకుండా బ్రిటిషర్ టైం నుంచి పెరిగినాయి. కానీ ఇప్పుడు చేసేటప్పుడైనా పక్కాగా చేస్తే, ఎందుకంటే వాళ్ళ డబ్బులకి కొదవలేస్తారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మనం దీన్ని ఎలా డెవలప్ చేయాలని కేంద్రం అక్కడ ఎలా చేయాలనేది ఒక మంచి మాస్టర్ ప్లాన్తోనే ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోకపోతే, ఎందుకు చెప్తున్నానంటే వెరీ సింపుల్ సార్. నేను ఒక 3-4 డిబేట్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాశారు. ఏమంటే మీరు 500 కోట్ల రూపాయలు అద్దెలు కడుతున్నారు ప్రతి సంవత్సరం ఎంప్లాయీస్కి, లేకపోతే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వీళ్ళందరికీ. ఆ 500 కోట్లు 5 సంవత్సరాల్లో 2500 కోట్లు అయితే అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్, గ్రూప్ 1 లేకపోతే అటెండర్లకి, ఎమ్మెల్యేలకి, ఐఏఎస్ క్వార్టర్లు ఫినిషింగ్ అయిపోయి డబ్బులు మిగిలే ఒక 1500 కోట్లు, 1000 కోట్లతో అయిపోయేది. అది కూడా చేయకపోవడం వల్ల వాళ్ళు నష్టపోయాం. కనీసం ఇప్పుడైనా సరే ఈ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో 360 డిగ్రీస్ ఎటు కావాలంటే వెళ్ళడానికి ఏ సిటీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు వెళ్ళకపోతే కనుక కొత్త నగరాలు నిర్మించడం కాదు అన్నది ఈరోజు నాగభూషణ్ గారు చెప్తున్నమాట, శివారెడ్డి గారు చెప్తున్నమాట. గఫూర్ గారు మీ మైక్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మురళి గారు చెప్పండి. నవనగర ఇప్పుడు క్యాపిటల్ డెవలప్మెంట్ మీద ఎవరికి అనుమానం లేదండి. మేము వీఆర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది క్యాపిటల్. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలు, ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతాల్లో అభివృద్ధి కావాలనేటువంటి ఒక తపన ఉంది ప్రజల్లో. అంటే మా ప్రాంతాల అభివృద్ధి కావాలి, మాకు న్యాయం జరగాలి, మాకు చాలా అన్యాయం, తెలంగాణ వెనుకబడి ఉన్నామని. ఇప్పుడు మీరు ఆ సమస్యను కూడా అడ్రస్ చేయకుండా ఎంతసేపున్నా గోయింగ్ ఆన్ స్ట్రెస్సింగ్ ఆన్ అమరావతి అంటే మిగతా ప్రాంతాల్లో తెలియకుండానే ఒక రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. 19లో జరిగింది అదే, 19లో ఓటమికి కారణం అదే. మళ్ళా ఆ పొరపాటు చేయొద్దు. కాబట్టి మీరు చిన్న కరెక్షన్ మాట వినండి. గఫూర్ గారు ఒక్క చిన్న కరెక్షన్ నేను చెప్తానండి. ఇవాళ మన మనిషికి గుండె హార్ట్ ఎలాంటిదో, హార్ట్కి
స్పెషల్గా కొన్ని దమనులు సిరల ద్వారా మనకి పంపు చేస్తే అక్కడి నుంచి బాడీ మొత్తం అవుతుంది. ఇవాళ క్యాపిటల్ అనేది ఒక హార్ట్ లాగా ఉండి అక్కడి నుంచి మొత్తం డెవలప్మెంట్ అనేది వైజాగ్ అవ్వాల్సిందే, ఐటీగా మన మీరు అన్నిందా దొనకొండ అవ్వాల్సిందే, కర్నూలు అవ్వాల్సిందే, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే. ఎక్కడా దేన్ని నెగ్లెక్ట్ చేసే పని లేదండి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా అమరావతి ఉంటుంది. దాంతో పాటు మిగతాయి కూడా డెవలప్ చేయాలి. మనం ఒక ప్రాంతాన్ని కాదు, అలాంటి ఎజెండానే లేదు. మీరు కొంచెం వినండి. హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ లంగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ కిడ్నీస్ ఆర్ ఇంపార్టెంట్. లివర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. కాబట్టి you should see that all the areas, all the regions సమగ్ర అభివృద్ధి జరగాలి, ఒక్క వైపే కాదు అంటారు. ఒక్క నిమిషం అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైంది శివారెడ్డి గారు అన్నట్టు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ లో తనకు తానుగా అవసరమైన సంపత్తిని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది.